గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందులో ఏమన్నా కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 17th December 2024. So first of all, disclaimer, it is an educational purpose only. I am not a SEBI advisor and it is not buying and selling recommendation. గుర్తించండి. ఒక చిన్న అడ్వైజర్, కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అనేది. స్టాక్ మార్కెట్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక్కసారి మొత్తం అమౌంట్ పెట్టేస్తారు. అట్లా కాకుండా 50% ఎప్పుడు క్యాష్ ఉంచుకోవాలి. ఎందుకంటే మనం కొన్న షేర్ ఒక మంచి షేర్ అయినా తగ్గే అవకాశం ఉంటుంది. తగ్గినప్పుడు 5% 10% వచ్చినప్పుడు యావరేజ్ చేసుకోవడానికి వీలవుతుంది. లేదా ఇంకా మంచి షేర్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని కొనడానికి వీలవుతుందిగా గుర్తించండి. అండ్ ఒక చిన్న న్యూస్, మన గుడ్ న్యూస్ నుంచి నిన్న నుంచి మీరు చెప్తున్నాను, మీకు తెలిసి ఉంటుంది. మనకు 3 hours షార్ట్ టర్మ్ కోర్స్ ఈక్విటీ చేశాము. ఫీజు చాలా తక్కువ ఉంది, 150 మాత్రమే. సో దీని మూలంగా ఈ కోర్సు మూలంగా మీరు షేర్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, సంపాదించడానికి చాలా విషయాలు చెప్పడానికి వీలవుతుంది. ఇది మండే ట్యూస్డే సన్ సిటీలో సెంటర్ పెట్టడం జరిగింది. వెడ్నెస్డే థర్స్డే కూకట్పల్లిలో, సాటర్డే సండే శంషాబాద్లో. ఇది 2 బ్యాచ్గా ఉంటుంది. 2 బ్యాచెస్. ఫస్ట్ బ్యాచ్ 11 AM to 2 PM అండ్ సెకండ్ బ్యాచ్ 2:30 PM to 5:30. ఓన్లీ 5 to 10 మెంబర్స్ బ్యాచ్ ఉంటుంది, గుర్తించండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్, మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ వెబ్సైట్ చెప్పడం జరుగుతుంది. మొత్తం స్టాక్ మార్కెట్ సంబంధించిన వెబ్సైట్ దాని ఇంపార్టెంట్ చెప్పడం జరుగుతుంది. అట్లనే ఫండమెంటల్ కంపెనీస్ గురించి చెప్పడం జరుగుతుంది. ఏ కంపెనీ ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి, దాని యొక్క బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్స్, రేషియోస్, సో ఏ కంపెనీ మంచిది మొదలగు విషయాలు ఇలా మీ ఫండమెంటల్ అనాలిసిస్ తెలుస్తుంది. అట్లనే ఏ షేర్ మంచి అయినా కానీ టెక్నికల్ చార్ట్ ప్రకారం బాగుండే చార్ట్ రీడింగు, చార్ట్ అనాలిసిస్ చెప్పడం జరుగుతుంది. చాలా సింపుల్ వేలో మీకు సులభంగా అర్థమయ్యేటట్టు. సో దానికి సంబంధించిన టైం అండ్ స్లాట్ బుక్ చేయడానికి ప్లీజ్ కాల్ 9908817326. సో ఇది చిన్న కమర్షియల్ ప్రకటన, గుర్తించండి. సో మనం మా వార్తలకు వెళ్దాము. సో బుల్లిష్ చార్ట్ రోజు మాదిరిగానే ఈరోజు కూడా షేరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చాము. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు చాలాసార్లు చెప్పాము. కింద నుంచి ఇది ఇప్పుడు మంచి టెక్నికల్ ఉంది, ముందు పెరిగే అవకాశం ఉంది. ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ ఆల్సో. మంచి ప్రభుత్వ రంగ సంస్థ, డివిడెండ్ పేయింగ్ కంపెనీ. కరెంట్ మార్కెట్ 120 ఉంది, హైయెస్ట్ 173 అయింది, లోయెస్ట్ 107. బెస్ట్ బై 130 క్రాస్ అయిన తర్వాత మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ లాంగ్ రన్ వాళ్ళు ఈ రేటు ఇప్పుడు కొనుక్కోవచ్చు. ప్రతి డిప్లో కూడా 5% కానీ 10% తగ్గినప్పుడు ఈ డిప్లో తీసుకొని షేరు. ఫస్ట్ షార్ట్ టర్మ్ టార్గెట్ 150, లాంగ్ టర్మ్ 200గా గుర్తించండి. అండ్ టెక్నికల్గా ఇది బాగుంది. RSI 65 ఉంది, మా డైలీలో, వీక్లీలో 54 ఉంది, మంత్లో 60 ఉంది అని గుర్తించండి. సో ఫండమెంటల్ అండ్ టెక్నికల్ బాగుంది షేరు. సో దీని మీద ఒక కన్ను వేయండి. అండ్ టుడే మిర్రర్లో బిజినెస్ ఇండెక్స్, USA, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్, 3 మార్కెట్ మనం చూడాలి. ఎందుకంటే మన మార్కెట్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి వీటి యొక్క గమనం మన మార్కెట్పై పడే ప్రభావం ఉంటుంది కాబట్టి వీటిని మనం గమనిద్దాం. USA మార్కెట్ నిన్న మిక్స్డ్గా క్లోజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే డౌ జోన్స్ 110 డౌన్ అయితే, నాస్డాక్స్ 247 అప్ అయింది, SDI 23 పాయింట్స్ అప్ ఉంది. సో నాస్డాక్స్ ఐటీకి సంబంధించింది కాబట్టి ఈరోజు ఐటీ షేర్ పెరగడానికి కొద్దిగా ఆస్కారం కనిపిస్తుంది ఈ వార్త మూలంగా. అంటే యూరోపియన్ మార్కెట్ ఆల్మోస్ట్ నష్టాల్లో మూసింది. ఇంగ్లాండ్ 38 పాయింట్స్ డౌన్, ఫ్రాన్స్ 52 పాయింట్స్ డౌన్, జర్మనీ 92. ఆసియా మార్కెట్ కూడా ఇప్పుడు మిక్స్డ్గా ఉంది. ఎందుకంటే సింగపూర్ 70% డౌన్లో ఉంది, యాంగ్షన్ చైనా 50 డౌన్ అయితే, తైవాన్, జపాన్ 125, 50 అప్లో ఉంది, అది గుర్తించండి. సో నిన్న మార్కెట్, మన ఇండియన్ మార్కెట్లో మన ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ తక్కువ మొత్తంలో అమ్మకాలు జరిపారు. మొత్తం ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు గ్రహించవచ్చు. ఫారినర్స్ 270 crores అమ్మితే, మన మ్యూచువల్ ఫండ్స్ వారు కూడా 234 crores ఇచ్చారు. ఫస్ట్ టైం ఇద్దరు కలిసి ఒకే రోజు అమ్మడం అనేది ఫస్ట్ టైం జరిగింది, గుర్తించండి. నేను నిఫ్టీ 100 పాయింట్లు డౌన్, బ్యాంక్ నిఫ్టీ 2 పాయింట్లు మాత్రమే డౌన్, సెనెక్స్ 380 డౌన్ అయితే, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరిగాయి, 450, 124 పాయింట్స్ అప్. అండ్ ఇండియా కూడా పెరిగింది. ఇండియా పెరిగిన కొద్ది మార్కెట్ తగ్గడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. PCR నిఫ్టీ రేస్ కూడా తగ్గింది, ఇది బిలో 1కి వచ్చింది. బిలో 1 అంటే బెరిస్గా, దీని ఒక సంకేతం, ఇది టెక్నికల్గా అని గుర్తించండి. సో మనం వార్తలు వెళ్దాము. సో ఈనాడు ప్రకారము విప్రో ఒక USA కంపెనీని అప్లైడ్ వాల్యూ టెక్నాలజీని 340 crores పెట్టి మన కొనుగోలు చేయబడినట్టు వార్త వచ్చింది. దీని మూలంగా ఈ కంపెనీకి ఫ్యూచర్ రెవెన్యూ అండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ విప్రో కూడా మన బోనస్ కూడా ఇచ్చింది 1:1, అంటే ఆల్మోస్ట్ రేటు ఆఫ్గా నడుస్తుంది. సో మంచి షేరు, ప్రతి డిప్లో కొనవలసిన షేర్గా గుర్తించండి.
నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో పెట్టి సమీక్ష యూఎస్కి సంబంధించిన పెట్టి సమీక్ష రేపు రాబోతుంది, రేపు ఎల్లుండి. సో ఎల్లుండి దీని యొక్క ప్రభావం బిజినెస్ పేపర్ అయిపోయి ఉంది కాబట్టి అందుకే మార్కెట్ కొద్దిగా సైడ్ వేలో ఉంటుందని చాలామంది నిపుణులు చెప్తున్నారుగా గ్రహించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ ఫార్మ్ చార్జెస్ టర్మ్ ప్రీమియం. సో లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇయర్ ఎండింగ్ వస్తుంది కాదు, కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ 5 to 10% ప్రీమియం పెంచితే కొన్ని తగ్గించాయి. సో అందులో హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ పెంచినట్టు ఒక వార్త వచ్చిన గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్లో అవెంట్ ఫీడ్ హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్స్ ఇచ్చారు, గుర్తించండి. ఇవి ట్రెండింగ్లో ఉంటే నిన్న 2 రోజుల నుంచి పెరుగుతున్నట్టు దీని యొక్క మీనింగ్ ట్రెండింగ్లో దాన్ని గుర్తించండి. అండ్ బిజినెస్ లైన్ ప్రకారం బిఎంఎల్ ఒక మంచి కంపెనీ ఉంది, అది ఎన్ఎస్ఎస్తో టైప్ పెట్టుకుంది. సొల్యూషన్స్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్లో అది గుర్తించండి. ఈ 2 షేర్లు ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అండ్ బ్రోకర్ కాల్ కింద ఇక్కడ రెండు షేర్లు ఇచ్చారు, ఒకటి కల్పతరు అండ్ డీప్ ఇండస్ట్రీ. కల్పతరు ప్రాజెక్టులో మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. సో ఎకనామిక్ ప్రకారము బుల్లిష్ మూవింగ్ అవుట్ క్రాస్ ఓవర్ కింద 2 షేర్లు, అంటే 2 కూడా టెక్నికల్గా సౌండ్ ఉన్నట్టు, 2 కూడా ఫండమెంటల్ కంపెనీస్. సన్ఫార్మకు చెందింది సన్ఫార్మా అడ్వాన్సెస్ అండ్ అశోక్ లేలాండ్ కూడా మంచి మూవ్మెంట్ ఉంది, అది గుర్తించండి. ఈరోజు ప్రటైం కూడా అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నది. అశోక్ లేలాండ్ కూడా మనం చాలా రికమెండ్ చేస్తాము. ఈ షేర్ ప్రతి దగ్గర తీసుకోవాలి. ఇది టార్గెట్ 300కు పెట్టుకుంటే లాంగ్ రన్లో మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఎన్బిసిసి మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది, నిన్న కూడా ఒక ఆర్డర్ వచ్చింది, ఈరోజు మళ్ళీ ఒక ఆర్డర్. ఎన్బిసిసికి మేము ప్రచారం చెప్తున్నాం, మంచి కంపెనీ. ప్రతి డిప్లో కూడా యావరేజ్ చేసుకోవాల్సిన షేరు, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లో చేసుకుంటూ తగ్గినప్పుడు కొంటూ పోతే ఇందులో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. అండ్ స్టేటెడ్ పవర్ మీద మరొక వార్త వచ్చింది, 75 crores జిఏ క్యాపిటల్ నుంచి మన క్యాపెక్స్ కింద తీసుకుంటున్నట్టు వార్త వచ్చింది, అది గుర్తించండి. సో మనీ కంట్రోల్ ప్రకారం ఇక్కడ డాటా ఇస్తున్నారు. లాంగ్ బిల్డప్ మన ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్ ప్రకారము లాంగ్ బిల్డప్ అంటే ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ ఎక్స్పైరీ లోపల, దీని యొక్క మీనింగు. సో ఆ లిస్టుని గమనించండి. షార్ట్ కవరేజ్ కూడా ఈ షేర్ ముందు షార్ట్ అయి ఉంటాయి కాబట్టి ఈ షేర్ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఆ లిస్టుని గమనించండి. నెక్స్ట్ లాంగ్ అన్వైండింగ్లో ఈ షేరు ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది కాబట్టి ఈ షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఆ లిస్టుని గమనించండి. షార్ట్ బిల్డప్ కూడా ఈ షార్ట్ బిల్ అయి ఉంటాయి కాబట్టి ఈ షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఆ లిస్టును గమనించండి. ఇది హైయెస్ట్ డెలివరీ ఎన్ఎస్సి డేటా ప్రకారం నిన్న ఈ షేర్ హైయెస్ట్ డెలివరీ జరిగింది. ఆల్మోస్ట్ 68 నుంచి 70% ఈ షేర్ నేను డెలివరీ జరిగిందనే ఉద్దేశం, ఆ షేర్ ముందు పెడతాయని ఒక ఉద్దేశము. సో ఆ లిస్టును గమనించండి. నెక్స్ట్ వార్త ఇక్కడ మనీ కంట్రోల్ ప్రకారం ఖతార్ అగ్రీస్ టు సప్లై ఎల్ఎన్జీ గేల్కు 5 years ఒక ఓఎం పెట్టినట్టు. సో గేల్ ఈరోజు షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. హెచ్పిఎస్ కూడా ఒక లైనప్ 4,617 crores పెట్టి మోడర్న్ చేయబట్టి వార్త వచ్చింది కాబట్టి ఈ వార్త మీద ఈ 2 షేర్ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వేదాంత డివిడెండ్ ఇచ్చారు. వేదాంత ఎప్పుడైనా డివిడెండ్ ఇస్తుంటే 8 rupees 50% పర్ షేరు, అది గుర్తించండి. స్టాకిస్ ప్రకారం ట్రెండింగ్లో న్యూ ఇండియా అసెన్స్, ఉడ్కో న్యాయక ఉంది. ఉడ్కో కూడా మనం చాలా రోజులు రికమెండ్ చేస్తాము, అది గుర్తించండి. అండ్ ఈరోజు బ్యాన్లో లిస్టు, ఈరోజు బ్యాన్లో కొత్త షేర్స్ ఏమి యాడ్ కాలేదు, అంతకుముందు పాతనే రిమైన్ ఉండి గ్రానైట్స్ ఇండియా, హిందుస్థాన్ కాపర్, మనపురం ఫైనాన్స్, నేషనల్ అల్యూమినియం, ఆర్బీఐ బ్యాంకు షేర్లు నిన్న ఇక్కడి నుంచి బ్యాన్ నుంచి ఎగ్జిట్ అయినాయి. మెట్రో హెల్త్ కేర్, పీవీఆర్, ఐనెక్స్. సో ఇవి వార్తలు అండి. సో వార్తలో బలం ఎంత ఉన్నాయి, ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది, పెరిగి ఈరోజు మళ్ళీ తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మనం టెక్నికల్ లెవెల్ చూడాలి, టెక్నికల్గా తీసుకోవడానికి బాగున్నాయి లేదా. సో ఆ టెక్నికల్ లెవెల్ని బట్టి మనము గుర్తిస్తే ఈ షేర్లో మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం టెక్నికల్ అనాలిసిస్ చేస్తుంటే దాని యొక్క విషయం తెలుస్తుంటుంది. ఇక్కడ మీకు టెక్నికల్గా రెండు ఇండికేటర్స్ పెట్టాము, ఒకటి మూవింగ్ యావరేజెస్, రెండవది ఆర్ఎస్ఐ. ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, అంటే షేర్లో స్ట్రెంత్ ఉందా లేదా అని ఇండెక్స్ చెప్తుంది. సో వాటిని మనము అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు యూనియన్ బ్యాంక్ వచ్చింది. యూనియన్ బ్యాంక్ ప్రస్తుతం 129 rupees ఉంది, లోయెస్ట్ 106 పోయింది అండ్ హైయెస్ట్ 172 పోయింది. సో టెక్నికల్ మూవింగ్ యావరేజెస్ పైన ఏసీ ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ అన్ని మూవింగ్ యావరేజెస్ అంటే ఇక్కడ మూవింగ్ యావరేజ్ అంటే 20, 50, 100 అండ్ 200 ఈ 4 మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి ఈ ట్రెండ్ కూడా ఉంటే ఆల్మోస్ట్ గత 1 week నుంచి కన్సల్టేషన్ అయ్యి నిన్న ఆల్మోస్ట్ పెరిగింది. సో ఈరోజు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా అబోవ్ 45 అంటే ఇప్పుడు 65 ఉంది. సో మంచి బుల్లిష్గా ఉన్నట్టు, స్ట్రెంత్ ఉన్నట్టు మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. నెక్స్ట్ విప్రో అయితే ఫండమెంటల్ కంపెనీ, దీన్ని మనం ఎటువంటి సందేహం లేకుండా ప్రతి తగ్గింపు తీసుకోవచ్చు. మరిన్ని బోనస్ ఇచ్చి కూడా రేటు 600 అబోవ్ ఉంటే 50% అడ్జస్ట్ అయింది.
సో ఇప్పుడు కూడా ఇది ఆల్మోస్ట్ 309 ఉంది, లోయెస్ట్ 208, హైయెస్ట్ 313 కిందకి వచ్చింది. సో ముందు పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి షేరు ప్రతి తగ్గింపు తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వాతావరణం కూడా ఈరోజు పెరిగే అవకాశం ఉంది. అండ్ టెక్నికల్ కూడా అన్ని మూవింగ్ ఆవర్స్ పొంది ఎప్పుడైతే మూవింగ్ ఆవర్స్ పైన ఉంటుందో షేర్ బలంగా ఉన్నట్టే. అండ్ ఆర్ఎస్ఏ కూడా 70 అబౌవ్ ఉంది కాబట్టి ఇది షేర్ పెరగడానికి ఈరోజు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ ప్రస్తుతం 635 రూపీస్ ఉంది, లోయెస్ట్ 511 అండ్ హైయెస్ట్ 761. బట్ ఇది టెక్నికల్గా వీక్ ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆర్ఎస్సి 35 ఉంది, ఇప్పుడు 2 రోజులు పెరుగుతుంది, బట్ మూవింగ్ క్రాస్ కాలే. సో ఇందులో మూవ్మెంట్ రావాలంటే 679 క్రాస్ అయింది, 680 క్రాస్ అయితేనే ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, అది గుర్తించండి. అండ్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్లో ఇప్పటి కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. అవంతి ఫీడ్ ప్రస్తుతం 664 ఉంది, లోయెస్ట్ 395, హైయెస్ట్ 793. అండ్ టెక్నికల్గా బాగుంది, ఆర్ఎస్ఐ 69 ఉంది, అండ్ అన్ని మూవింగ్ ఆవర్స్ క్రాస్ ఉంది. నిన్న ఆల్మోస్ట్ 45 రూపీస్ వరకు పెరిగింది, గుర్తించండి. బిఎల్ మంచి కంపెనీ, 4457 రూపీస్, లోయెస్ట్ 2486, హైయెస్ట్ 5488. సో టెక్నికల్గా బాగానే ఉంది, ఆర్ఎస్ఐ 67 అబౌవ్ ఉంది, అన్ని మూవింగ్ అవర్స్ పైన ఇది ట్రేడ్ అవుతుంది కాబట్టి టెక్నికల్గా అండ్ ఫండమెంటల్గా మంచి కంపెనీ. డీప్ ఇండస్ట్రీ ప్రస్తుతం 581 ఉంది, లోయెస్ట్ 227, హైయెస్ట్ 607. టెక్నికల్గా 63 బాగుంది, ఆర్ఎస్ఐ అండ్ మూవింగ్ అవర్స్ పైన ఇది ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది ఈరోజు పెరగడానికి కూడా అవకాశం ఉంది వాతావరణం బట్టి. అండ్ కల్పతరు ప్రాజెక్ట్ లిమిటెడ్ ప్రస్తుతం 1323 ఉంది, లోయెస్ట్ 626, ఇది లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ డబల్ ఉంది, ఇప్పుడు 1449 హైయెస్ట్. సో టెక్నికల్గా సౌండ్ ఉంది, ఆర్ఎస్ఐ 65 అబౌవ్ ఉంది, అండ్ అన్ని మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ వాతావరణం బట్టి ఈరోజు పెరగడానికి కూడా అవకాశం ఉంది. అశోక్ ల్యాండ్ మంచి ఇంప్రూవ్ అయింది, టెక్నికల్గా 60 ఉంది ఆర్ఎస్ఐ, అండ్ మూవింగ్ యావరేజ్ కూడా నిన్ననే క్రాస్ అయ్యి 235 దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు పెరగడానికి కూడా అవకాశం ఉంది, ఎందుకంటే టెక్నికల్గా సౌండ్ ఉంది. ఫండమెంటల్ కంపెనీ ఇది లోయెస్ట్ 158 పోయింది, హైయెస్ట్ 265 పోయింది. సో హైయెస్ట్ పోవడానికి ఇది సన్నాలు చేస్తున్నట్టు మనం గమనించవచ్చు. స్పార్క్ సన్ఫార్మ్ సంబంధించిన రీసెర్చ్ సంబంధించిన షేరు ప్రస్తుతం 230 రూపీస్ ఉంది, హైయెస్ట్ 190, లోయెస్ట్ 472. నిన్న ఆల్మోస్ట్ 30 రూపీస్ పైన పెరిగింది, బట్ టెక్నికల్గా ఇది బాగానే ఇంప్రూవ్ అయింది, ఆర్ఎస్ఐ 65 ఉంది, బట్ నిన్న మూవింగ్ యావరేజెస్ 235 క్రాస్ అయ్యి మనకి కిందకు వచ్చింది. ఇది ఎప్పుడైతే 235 క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది అని గుర్తించండి. నెక్స్ట్ ఎన్బిసిసి అయితే చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము, ఫండమెంటల్ కంపెనీ ప్రతి తగ్గింపు ప్రతి మనం 30-40 రూపీస్ కూడా ఇది చెప్పుకుంటూ వస్తున్నాం వార్తల్లో. ప్రస్తుతం 101 ఉంది, లోయెస్ట్ 48 రూపీస్, హైయెస్ట్ 139, అంటే ఆల్మోస్ట్ కింద నుంచి డబుల్ అయింది. టెక్నికల్గా బాగానే ఉంది, ఆర్ఎస్ఐ 54 ఉంది, అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది. ఇక్కడ ఒక 200 మూవింగ్ అవర్స్ ఎప్పుడైతే 104 క్రాస్ అవుతుందో ఇంకా ఇక్కడి నుంచి ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ గేల్ గవర్నమెంట్ కంపెనీ, టెక్నికల్గా ఇక్కడ వీక్ ఉన్నట్టు టెక్నికల్ వీక్ ఉంది, అంటే 50 ఉంది, బట్ 5-6 రోజుల నుంచి తగ్గుతుంది, బట్ ఎప్పుడైతే 210 క్రాస్ అవుతుందో ఇందులో పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. హెచ్పిఐ హిందుస్థాన్ పెట్రోల్ లిమిటెడ్ ప్రస్తుతం 407 ఉంది, లోయెస్ట్ 239, హైయెస్ట్ 457. ఇది టెక్నికల్గా బాగానే ఉంది, ఆర్ఎస్ఐ 60 ఉంది, అన్ని మూవింగ్ క్రాస్ ఉంది, కంటిన్యూగా 7 డేస్ పెరిగింది, నిన్న కొద్దిగా స్వల్పంగా తగ్గింది, బట్ ఈరోజు వార్త బట్టి పెరగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఫండమెంటల్గా టెక్నికల్గా బాగుంది. వేదాంత మంచి కంపెనీ, ప్రతిసారి కూడా చెప్పిన వేదాంత కూడా ప్రతి డిప్లో తీసుకోవచ్చు, దానికి క్యాపెక్స్ కానీ దాని మేనేజ్మెంట్ కూడా బాగానే ఉంది. ప్రస్తుతం 530 ఉంది, ఈరోజు డివిడెండ్ కూడా ఉంది 8 రూపీస్, ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది. లోయెస్ట్ 249, హైయెస్ట్ 526. టెక్నికల్గా చాలా బాగుంది, ఆల్మోస్ట్ ఆర్ఎస్ఐ 69 ఉంది, అండ్ అన్ని మూవింగ్ అవర్స్ పైన ఇది ట్రేడ్ అవుతుంది. సో నిన్న ఒక 2 రోజులు కొంత తగ్గింది, బట్ ఈరోజు వాడుతుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. అండ్ న్యూ ఇండియా అస్యూరెన్స్ మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీ ప్రస్తుతం 214 ఉంది, లోయెస్ట్ 168, హైయెస్ట్ 224. అండ్ టెక్నికల్గా బాగుంది, ఆర్ఎస్ఐ 64 ఉంది, అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ ఉంది, ఇక్కడ 200 మూవింగ్ అవర్స్ క్రాస్ కావాలి, అండ్ 100 మూవింగ్ అవర్స్ టచ్ అయింది. ఇది ఎప్పుడైతే 218 క్రాస్ అవుతుందో ఇందులో ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశంగా గుర్తించండి. ఉడ్కో కంపెనీ ప్రస్తుతం చెప్పిన ప్రస్తుతం తగ్గింపులో తీసుకోవచ్చు. మనం ఆల్మోస్ట్ కింద నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. ప్రస్తుతం 258 ఉంది, లోయెస్ట్ 96, ఆల్మోస్ట్ కింద నుంచి 200% పెరిగినట్టే.
అండ్ 353 హైయెస్ట్. బట్ ఇది ముందు ముందు పెరిగే అవకాశం ఉందిగా గుర్తించండి. ప్రతి తగ్గింపులో దీన్ని యావరేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ ఏ హౌసింగ్ ప్రోగ్రామ్ పెట్టినా ఈ సంస్థకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ టెక్నికల్గా ఇప్పుడు ప్రస్తుతం అయితే 68 ఉంది, ఆర్ఎస్సీ బాగుంది. అండ్ అన్ని మూవింగ్ ఆర్స్ పైన ఇది ట్రేడ్ అవుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 15 రూపీస్ పెరిగిందిగా గుర్తించండి. నాయిక నిన్న నుంచి ట్రెండింగ్ వస్తుంది. ప్రస్తుతం 175 రూపీస్ ఉంది. లోయెస్ట్ 140, హైయెస్ట్ 230. టెక్నికల్గా బాగానే ఉంది. 52 ఉంది ఆర్ఎస్. అండ్ మూవింగ్ ఆర్స్ క్రాస్ అయింది. అంటే ఇక్కడ 2 కావాలి అంటే ఇక్కడ 181 క్రాస్ అవుతే ఇంకా ముందు పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. ఈ జిఎస్ఎస్ ఫెర్టిలైజర్స్కు సబ్సిడీ గవర్నమెంట్ పెట్టడానికి అవకాశం ఉంది. బడ్జెట్లో సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది. సో నిన్న నుంచి కొద్దిగా ఫెర్టిలైజర్స్ అన్ని పెరుగుతున్నాయి, అందుకోసం ఇది ఇవ్వడం జరిగింది. అండ్ టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయింది. ఆర్ఎస్ఐ 55 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ నిన్న కూడా టచ్ అయ్యి 3 రూపీస్ పెరిగింది. సో ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఇది మంచి డివిడెండ్ ఇస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి షేర్కు 10 రూపీస్ ఇచ్చింది లాస్ట్ టైము. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిందిగా నా యొక్క ఆలోచన. బడ్జెట్ ముందు పెరగడానికి అవకాశం ఉంది మన ఫెడరల్స్ కంపెనీలు. సో ఇవి వార్తలు అండి. సో వార్త ముందు అందరికి మరొక రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వారు లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తున్నాం భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.